మామూలుగా అమ్మాయిలను చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది చెప్పడం కష్టం. అలాంటిది వాళ్ళ స్వభావం చెప్పడం ఇంకా కష్టమే కదా. కానీ పురాతన హిందూ శాస్త్రం ప్రకారం, అలాగే సాముద్రిక శాస్త్రంలో వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాల ద్వారా వాళ్ళ భవిష్యత్తు, వివాహ జీవితం, స్వభావం ఎలా ఉంటుందో ఇట్టే చెప్పచ్చు. అలా వారి కనుబొమ్మల నుండి పాదాల వరకు చాలా రహస్యాలు దాగి ఉండడమే కాదు, అవి ప్రతి మగాడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొదట కనుబొమ్మలు చూసినట్లయితే, అమ్మాయిల కనుబొమ్మలు ధనస్సు అనగా బాణం ఆకారంలో వంగిన కనుబొమ్మలాగా ఉంటే అమ్మాయిలు ఖచ్చితంగా చాలా అందంగా ఉంటారు. అలాగే పెద్ద పెద్ద బాధ్యతలని మోస్తూ చరిత్రలో నిలిచిపోయే సమర్థురాలుగా నిలుస్తారు. కానీ వీరి బలమైన స్వతంత్ర స్వభావం అనేది చుట్టూ ఉన్న వారికి కొంచెం నచ్చకపోవచ్చు. ఇక రెండు కనుబొమ్మల మధ్యలో కలిసి ఉంటే మాత్రం భర్త నుండి సుఖం ఉండకపోవచ్చు. అంతేకాదు ఎక్కువ కాలం విధవరాలుగా జీవించవచ్చని సాముద్రిక శాస్త్రం అయితే చెప్తుంది. నిజానికి ఇది పాత నమ్మకం మాత్రమే. నెక్స్ట్, బుగ్గల మీద సొట్టలు ఉంటే ఆ అమ్మాయి తన జీవితంలో చాలా అదృష్టవంతురాలు. అంతేకాదు అందరిలో చాలా చలాకీగా, మాటకారిగా ఉంటుంది. ఇంకా సంసార జీవితం మీద ఇలాంటి అమ్మాయిలకి బాగా ఇష్టం ఉంటుంది. తన జీవితంలో జరిగే విషయాలు నలుగురితో పంచుకోవడానికి ఇష్టపడుతుంది. ఇలాంటి అమ్మాయికి దయగల స్వభావం, ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. దీంతో తన జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతుంది. ఇంకా పెదవుల విషయానికి వస్తే, పెదాలు ఎర్రగా, మందంగా, అందంగా ఉంటే ఆ మహిళ చాలా అందంగా ఉంటుంది. భర్త నుండి పుష్కలంగా ప్రేమ, సుఖం పొందుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా బాగా సాగుతుంది. ఇక కింది పెదవి చిన్నగా ఉంటే భర్తని తొందరగా వదిలేసే అవకాశం ఉందని నమ్ముతారు. అదే సన్నగా, పొడవుగా ఉంటే మాటల్లో తీవ్రత ఉంటుందని, కానీ బుద్ధిశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే మందమైన పెదవులు ఉంటే వాళ్ళు ప్రేమగా, సున్నితంగా ఉండే స్వభావం కలవారు. నెక్స్ట్, ముక్కు. మహిళలకి పొడవైన, సరళమైన ముక్కు ఉంటే వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా శాంత స్వభావం కలిగి ఉంటారు. ముఖ్యంగా భర్త మాటకి బాగా విలువిస్తూ ఉంటారు. ఇంట్లో అందరినీ ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా పరిష్కరిస్తారు. ఇక ఇలాంటి అమ్మాయిని చౌడమాత అంటారు. చౌడమాత అంటే అష్ట ఐశ్వర్యాలకి ప్రతీక. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగవాడి జీవితం సంతోషంగా ఉంటుంది. సంతానం కూడా అందంగా ఉంటుంది. అలాంటి అమ్మాయి మీద ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు త్వరలో సిరి సంపదలతో నిండిపోతుంది. ఇక చిన్న ముక్కు ఉన్నవాళ్ళు స్వీట్గా, శ్రద్ధగా ఉండే స్వభావంతో ఉంటారు. కానీ కొంచెం అసూయ ఉండొచ్చు. ఇక కళ్ళు విషయానికి వస్తే, సాముద్రిక శాస్త్రంలో కళ్ళని ఆత్మకి తలుపులు అంటారు. ఇక కళ్ళు పెద్దగా, గుండ్రంగా ఉంటే వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అందరితో ప్రేమగా ఉండే స్వభావం కలవారు. ఇలాంటి కళ్ళు ఉన్న మహిళలు చాలా అట్రాక్టివ్గా, మధురంగా కనిపిస్తారు. ముఖ్యంగా వీరికి సౌందర్యం, కళలు, సంగీతం వంటి వాటిపై ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అలాగే కలలు కంటారు, రొమాంటిక్గా ఉంటారు. ముఖ్యంగా తన చుట్టూ ఉన్న వారిని సంతోషపరచాలని ఇష్టపడతారు. కానీ కొంచెం అతిగా ఎమోషన్ అవుతూ ఉంటారు. అదే చిన్న కళ్ళు ఉన్నవారు షార్ప్ మైండ్తో ఉంటారు. బలమైన పరిశీలన నైపుణ్యులుగా ఉంటారు. విశ్లేషణాత్మక మనస్తత్వం ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ వంటి వాటిపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక సందర్భం బట్టి జాగ్రత్తగా ఉండే స్వభావం కలవారు. ఎక్కువ మాట్లాడరు, కానీ ఏం చెప్పాలో బాగా తెలుసు. ఇంకా నల్లటి కళ్ళు ఉన్నవారి విషయానికి వస్తే, వారికి బలమైన సంకల్పం, పట్టుదల మరియు అభిరుచి ఉంటాయి. వారిలో గాఢమైన భావోద్వేగాలు, నమ్మకం మరియు నిబద్ధత ఉంటాయి. అయితే వాళ్ళు కొన్నిసార్లు కొంచెం తీవ్రంగా ప్రవర్తించవచ్చు. వెడల్పైన నుదురు ఉన్నవారికి ఎక్కువ బుద్ధి, ఆలోచనాత్మకత, ముందు చూపు స్పష్టంగా ఉంటాయి. వీరికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యం ఉంటుంది. విద్యలో ఉత్తమం, కుటుంబానికి గౌరవం తెస్తారు. అదే వంగిన లేదా వక్రమైన నుదురు ఉంటే వాళ్ళకి సృజనాత్మక మనస్తత్వం ఉంటుంది. ఊహాశక్తి, కళాత్మక ప్రతిభ కూడా బాగా ఉంటాయి. కానీ మొండి స్వభావం కలవారు. అలాగే మార్పులని అంత సులభంగా అంగీకరించరు. ఇక కవిత్వం, సంగీతం, కళలపై ఆకర్షణ ఉంటుంది. అలాగే కొంచెం అసహనం ఉండొచ్చు. చెవుల విషయానికి వస్తే, పెద్ద చెవులు ఉండే మహిళలు చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. ఇతరులకి సహాయం చేయడం, దయ చూపడం వీళ్ళ స్వభావంలోనే ఉంటుంది. ఎవరి బాధ చూసినా తమ గుండెల్లో బాధ కలిగి సహాయం చేస్తారు. అలా అన్ని చిన్న చిన్న విషయాలకి లొంగరు. ఎప్పుడు పెద్ద ఆలోచనలు, మంచి ఆశయాలతో జీవిస్తారు. అలాగే పెద్ద చదువులు ఉన్న మహిళలకి దీర్ఘాయుష్యు ఉంటుంది. ఇక సంపదకి సంకేతంగా భావిస్తారు. చిన్న చెవులు ఉన్న మహిళలు డబ్బు, భావోద్వేగాలపై జాగ్రత్తగా ఉంటారు. ఎవరితోనూ చాలా త్వరగా ఓపెన్ అవ్వరు.
నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతారు. ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగానే ఆలోచిస్తారు. రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. డబ్బు ఖర్చు చేసినా లేదా ఎవరితో స్నేహం చేసినా జాగ్రత్త పడతారు. అనవసరంగా ఎవరిని నమ్మరు. ముందు చూసి అడుగు వేస్తారు. అతిగా ఖర్చు చేయరు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరు. ఇక గుండ్రని మొహం ఉన్న మహిళలు ఉల్లాసవంతం, స్నేహశీలి, స్నేహపూర్వక స్వభావం కలవారు. సామరస్యమైన సంబంధాలు కోరుకుంటారు. చుట్టూ అందరినీ సంతోషపరుస్తారు. అదే ఓవెల్ ముఖం ఉన్న మహిళలు సమతుల్యత స్వభావం, అనుగుణంగానే మారే స్వభావం, సౌమ్యత ఉంటుంది. ఇంకా వృత్తిలో, వివాహంలో మంచి విజయం సాధిస్తారు. చదరపు ముఖం ఉన్న మహిళలకి బలమైన ఇష్టం అనేది ఉంటుంది. వారు ఉద్వేగవంతులు, దృఢ సంకల్పం కలిగి ఉంటారు. మరి న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు స్వతంత్రులు మరియు కష్టపడి పనిచేసేవారు, కానీ కొద్దిగా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. నెక్స్ట్, వెడల్పైన గుండ్రని సమతుల్య భుజాలు ఉన్న మహిళలు బలవంతులు, ధైర్యవంతులు, భరోసా ఇస్తారు. కుటుంబ బాధ్యతలు బాగా నిర్వహిస్తారు. భర్తకి, ఇంటికి సపోర్ట్గా స్తంభంలో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా, స్థిరంగా సాగుతుంది. అదృష్టవంతులు, సౌభాగ్యవతి లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా చిన్న లేదా సన్నని భుజాలు కలిగిన మహిళలు సున్నితంగా ఉంటారు. వీరికి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. భర్తపై ఆధారపడతారు. అలాగే ప్రేమ ఎక్కువ చూపిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఇంకా భుజాల మీద మాంసం ఎక్కువగా ఉంటే వీళ్ళు కష్టపడి పనిచేస్తారు. అలాగే బాధ్యతాయుతులు సంతానాన్ని బాగా పెంచుకుంటారు. చేతుల విషయానికి వస్తే అరచేతి కొంచెం ఎర్రగా, మధ్యలో ఎత్తుగా, వేళ్ళు సమానంగా తక్కువ రేఖలు ఉండే ఆ మహిళలు చాలా శుభకరంగా ఉంటారు. సంతోషవంతమైన జీవితం, భర్తకి అదృష్టం అందుతుంది. చేతి చర్మం మృదువుగా, వెంట్రుకలు తక్కువగా ఉంటే పెళ్లి చేసుకున్న వారికి అదృష్టం బాగా ఉంటుంది. వేళ్ళు మృదువుగా, పొడవుగా, సన్నగా, వెంట్రుకలు లేకుండా ఉంటే మంచి భాగ్యం కలిగేవారు. అదే చిన్నవి వంకరగా ఉంటే కొన్ని కష్టాలు వస్తాయి. అరచేతి రేఖలు స్పష్టంగా ఎర్రగా ఉంటే సంతోషంగా ఉంటుంది. అదే మత్స్యం, స్వస్తికం, పద్మం లాంటి గుర్తులు ఉంటే ఆ మహిళలు రాణి లాంటి జీవితం ఉంటుంది. ఇక పాదాలు చూసుకున్నట్లయితే పాదాల అడుగు భాగం సమానంగా, మృదువుగా, గుర్తులు లేకుండా ఎరుపు రంగులో ఉంటే ఆ మహిళలు పూర్తి సంతోషంతో ఉంటారు. శంకు, స్వస్తికం, చక్రం, పద్మం లాంటి గుర్తులు ఉంటే వారికి రాజా సంతోషం అనే చెప్పాలి. వేళ్ళు ఎత్తుగా, పూర్తిగా గుండ్రంగా ఉండే మహిళలు సంతోషంగా ఉంటారు. రెండో వేలు పెద్ద వేలు కంటే పొడవుగా ఉంటే వైవాహిక సుఖం ఎక్కువ ఉంటుంది. చిన్న వేలు నేల తాకపోతే భర్తను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సాముద్రిక శాస్త్రంలో ఉంది. పాదాలు మృదువుగా, సున్నితంగా ఎరుపు రంగులు ఉంటే ప్రతి పనిలో సంతోషం, సంపద, ఆనందం ఎక్కువ. సాముద్రిక శాస్త్రంలో జుట్టు స్వభావం భాగ్యాన్ని సూచిస్తుంది. వంకర జుట్టు ఉన్న మహిళలు చాలా అదృష్టవంతులు. సంతోషవంతమైన జీవితం గడుపుతారు. సన్నగా, సరళంగా మెరిసే జుట్టు సంపద, ఆనందం ఎక్కువ ఉంటుంది. వెంట్రుకలు ఎక్కువగా, గట్టిగా ఉంటే కొంచెం కష్టాలు రావచ్చు. నడుము విషయానికి వస్తే సన్నని నడుము ఉన్న మహిళలు చాలా అదృష్టవంతులు. అంతేకాదు వీళ్ళు సంపద, సుఖాలు ఎక్కువగా పొందుతారు. 3 మడతలు ఉంటే ఆనందాలు, సుఖాలు ఎక్కువగా ఉంటాయి. వెంట్రుకలు సరళంగా ఉంటే మరింత మంచి భాగ్యం ఉంటుంది. ఇంకా పెద్దగా, వదులుగా ఉన్న నడుము ఉన్న మహిళలకి కొంచెం ఆర్థిక కష్టాలు వస్తాయి. ఇంకా మహిళల కాళ్ళు సమానంగా, మృదువుగా ఉంటే శుభకరంగా ఉంటుంది. మోకాళ్ళు గుండ్రంగా, మృదువుగా, అందంగా ఉంటే అదృష్టాన్ని ఆకర్షించే లక్షణం ఉంటుంది. వెంట్రుకలు ఎక్కువ ఉంటే కొంచెం దుఃఖం ఉంటుంది. చూశారు కదా, నిజానికి సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇవన్నీ పాత నమ్మకాలండి. ఎక్కడో కొన్ని చోట్ల ఇవి క్లిక్ అవుతూ ఉంటాయి. అంతేకాని అది అందరిలో జరుగుతుందో లేదో తెలియదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.